నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉందంటే చాలు ఎప్పుడు పెళ్లి చేద్దామా అని పెద్దలు చూస్తూ ఉంటారు. త్వరగా బరువు బాధ్యతలు తీర్చుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. పెళ్లి అయ్యాక అత్తారింట్లో కూతురు ఎలా ఉందో, ఎన్ని కష్టాలు పడుతుందోనని కంగారు పడుతూ ఉంటారు. కొన్నిసార్లు అత్తారింట్లో ఇబ్బందులు తలెత్తినా సర్దుకుపోవాలని తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు. అయితే ఓ తండ్రి మాత్రం అత్తారింట్లో కూతురు కష్టాలను చూడలేక పుట్టింటికి తీసుకువెళ్లాడు. అది కూడా బ్యాండ్ బాజాలతో ఊరేగింపుగా తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ మధ్య కాలంలో చాలా వరకు దంపతుల మధ్య పెళ్లైన కొంతకాలానికి గొడవలు జరుగుతున్నాయి. చిన్న విషయాలకి గొడవలు కాస్త పెద్దగా మారి విడాకుల వరకు వెడుతున్నాయి. అత్తగారింటికి వెళ్లిన తర్వాత తమ భర్తతో సంతోషంగా ఉండాలని ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కోరుకుంటారు. ఏవైనా చిన్న సమస్యలు వచ్చినా కూతురికి సర్ది చెప్పి అత్తవారింటి వద్ద ఉండాలని చెబుతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భర్త అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ భర్తతో సంబంధాలు తెంచుకుంది. చట్టబద్ధంగా విడాకులు తీసుకుంది. తమ కూతురు పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు బాజా భజంత్రీలతో అత్తారింటికి వెళ్లాడు. అక్కడి నుంచి నవ్వుతూ సంతోషంగా పాటలు పాడుతూ తమ కూతురిని బ్యాండ్ బాజాలతో తమ ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఆ మహిళ పేరు ఊర్వి. వయసు 36 సంవత్సరాలు. ఈమె ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఢిల్లీలోని పాల విమానాశ్రయంలో జాబ్ చేస్తుంది. ఈ క్రమంలో 8 ఏళ్ల క్రితం ఊర్వికి విమాన్ నగర్ కి చెందిన ఆశీష్ రంజన్ తో వివాహం జరిగింది. ఆశీష్ కంప్యూటర్ ఇంజనీర్. భార్యాభర్తలు ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొత్తలో దంపతులు ఎంతో సంతోషంగా ఉండేవారు. వారికి ఒక కూతురు. ఏమైందో తెలియదు కానీ ఇటీవల కాలంలో భర్త అత్తమామలు ఊర్విని దారుణంగా హింసించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన ఊర్వి తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పెళ్లి సమయంలో ఎలాగైతే అత్తవారింటికి బాజా భజంత్రీలతో పంపించారో విడాకులు తీసుకున్న తర్వాత కూడా అలాగే తమ ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకొని ఈ పని చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.